తగ్గపోగా నేను అడవిలో ఒడిలో మేకలు కాస్తున్నప్పుడు ఒకరోజు ఒక మేకని సింహం ఎత్తుకెళ్ళిపోతుంటే ఆ సింహాన్ని సైతం నేను దాన్ని చంపి ఆ మేకలను రక్షించినోడిని. ఒక రాత్రి ఒక ఎలుగుబంటి 2 మేకలను ఎత్తుకెళ్ళిపోతుంటే ఆ ఎలుగుబంటి చంపినోడిని. దేవుని ముందు వీడు చూసి మీరు భయపడతామా అని చెప్పి అంత విధానం ఉన్న 45 రోజులు గజగజ వణిపోతున్న వారి ధైర్యం నింపి ఆ గొలియాతుని చంపి ఒక మహారాజుగా ఆ రాజ్యానికి రాజుగా దావీదు ఉన్నాడు. దీనికి అంతటి కారణం ఎవరంటే దేవుని కృప, ఏదైతే నడిపింపు. మనం ప్రతిదాన్ని అమ్మో దీన్ని మనం చేయలేము, ఇది మన వల్ల కాదు అని ఎప్పుడైతే భయపడుతున్నామో మనం దేవుళ్ళు ముందుగా ప్రార్థన చేసుకుంటూ ఆ యొక్క సమస్య నుండి మనం విడిపించేటట్టుగా ఈ సమస్య కన్నా మన దేవుడు చాలా గొప్పలని మనం ఎప్పుడు గ్రహిస్తూ ఉండాలి. అంతే తప్ప ఆ సమస్యని మనం భయపడుతూ ఉంటే మన ఆయుష్ తగ్గిపోతే మన దేవుళ్ళు వెళ్ళకుండా మరీ చిన్నవారిగా ఉండిపోతూ ఉంటాం. అలాగే అటువంటి దావీదు మహారాజు ఒకానొక రోజు దావీదు మహారాజు దావీదుగా రాజుగా నియమింపబడిన తర్వాత తల్లిదండ్రుల దృష్టిలో కానీ అన్నదమ్ముల దృష్టిలో కానీ ఎందుకు పనికిరాని వాడిని దావీదుని దేవుడు అందరం ఎక్కించాడండి. ఒక సింహాసనం మీద కూర్చుండబెట్టినప్పుడు దీనికి అందరి కారణము ఆయన నిత్యము దేవుని స్తుతించేవాడు, ఆరాధించేవాడు. మనం కీర్తనలన్నీ కూడా కీర్తన రాసిందే ఆయన. ఆ అన్నింటిలో కూడా మనం చూస్తూ ఉంటామండి. కానీ ఒకనొక దినం రోజునాడు యుద్ధం జరుగుతుండగా ఒక మిద్ది మీద ఉండి ఆ దావీదు మహారాజు ఒక చూడరాని దృశ్యాన్ని చూసి పాపంలో పడిపోయి అప్పుడు ఈ యొక్క 51వ కీర్తన రాశాడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమం చుడిచివేయు. అంటే దేవుడు మొరపెట్టుకున్నాడు, తండ్రి నేను ఎక్కడో ఉన్నవాడిని, ఎందుకు పనికిరాని వాడిని, తల్లిదండ్రులు ఎందును అన్నదమ్ములు ఎందును ప్రతి ఒక్కరి దృష్టిలో నేను పనికిరాని వాడిని అయినప్పటికీ కూడా నువ్వు నన్ను రాజుగా తీసుకొచ్చావు. ఎన్నో యుద్ధాలను నేను జయించి ఒక రాజుగా నియమించావు. నేను నిన్ను స్తుతించాను, ఆరాధించాను. కానీ నేను ఒక సమయమున నేను పాపంలో పడిపోయాను. కానీ నేను మిమ్మల్ని బతులాడుకున్నాను. ప్రభువా, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమం తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాబుగా కడుము అని 51వ కీర్తన అంతా కూడా ఒక కన్నీటితో ఆయన విరిగిన హృదయముతో ప్రార్థన చేసినట్లుగా ఈ యొక్క 51వ కీర్తన ప్రకారంగా ఆయనే కాదు మనం కూడా కొన్ని సందర్భాల్లో చేసిన తప్పులు పాపంలో ఉంటాయి. అవన్నీ తెచ్చిపెట్టుకొని దేవుళ్ళో ముందుకు సాగాలని ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. వీళ్ళు 4 ఎకరాలు వ్యవసాయం చేయమన్నా కానీ బ్రహ్మాండంగా చేస్తారు. 4 ఎకరాల వ్యవసాయంలో 4 పెట్టుకుని మెయింటైన్ చేయమన్నా బ్రహ్మాండంగా చేస్తారు. హల్లెలూయా. దేవుని వాక్యానికి వచ్చేటప్పటికంట ఆ హృదయం అంట సిద్ధపరచబడి ఉండాలట. హల్లెలూయా. ఏం చేయాలి? సిద్ధపరచబడాలంట. మన ఒంట్లో బలం ఉందని 10 మందిని కొట్టేద్దామన్న బలం ఉపయోగపెట్టుకుంటే ఉపయోగం లేనిదంట. హల్లెలూయా, హల్లెలూయా. అవునా? ఏం చేయాలి మనం? అన్నిట్లో ఏది కష్టము అని అంటే దేవుని వాక్యములను బోధించడమే కష్టపడ. ఏంటది? అన్ని విషయాల్లో దేని కష్టము అంటే దేవుని వాక్యములను బోధించడమే కష్టమంటే. అంటే భయంతో కూడుకున్నది. హల్లెలూయా. ఏంటంటే అది భయం. దేంతో కూడుకున్నది అది? ఆ పని చెయ్యాలంటే మామూలు విషయం కాదు. ఆ పని చేయాలంటే అందుకనే పాపం మళ్ళీ వాళ్ళు నిలబెట్టాల్సి వచ్చింది. ఈసారి ఏం చేస్తాడంటే ఏదో వాక్యం మీద కుస్తీ పడతాడనమాట. ఎప్పుడైనా నిలబడి ఈ వాక్యం చెప్తాను కుస్తీ పడతాడు. నేను ఎప్పుడో చాలా రోజుల కింద చెప్పా, ఏదో వాక్యం చదువు పట్టుకో చెప్పాల్సి ఉంటదే సమయం అన్నాడు. నా మాట విన్నాడా? ఏనలేదు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం. దేవుడు మనకి ఏమని సెలవు ఇవ్వడం జరిగింది? అవునా, అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా లిఖిత పూర్వకముగా కీర్తన గ్రంథములను మనం చదివినట్లేనంటారా? చెప్పండి ఒకసారి. మీకు అర్థం కాదని మళ్ళీ నేను రెండోసారి కూడా చదివించాను. హల్లెలూయా. చెప్పండి, అందరికీ లిఖిత పూర్వకముగా అర్థమైనట్లేనా? అర్థమైనట్లేనా? చదివారా? చెప్పండి, చదివారా? అర్థమైందా, అర్థం కాలేదా? హల్లెలూయా. చూడండి, మనం అపోస్తల కార్యంలోకి వెళ్దాము. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 4వ వచనం కాడి నుంచి చదువుదాం. చూడండి. వీరు పరిశుద్ధాత్మ చేత ఎవరట? పంపబడిన వారై ఎక్కడ? సలమీలో ఉండగా